నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమరావతి పూర్తయితే సినిమాలన్నీ అక్కడే తీసుకోవచ్చు అంటూ ఏపీ సీఎం ఒక ప్రకటన చేసినట్టుగా మీడియాలో కనిపించింది. దీనికి సంబంధం లేదు, కానీ గుంటూరు, విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రోకేదో చంద్రబాబు ఆమోదం తెలిపారట. గొప్ప వార్తలేవి. అమరావతి పూర్తయితే సినిమాలన్నీ అక్కడే తీసుకోవచ్చు అంటూ చంద్రబాబు చెప్పడం ఆయన అమరావతి విషయంలో చెప్పే చందమామ కథలాగానే ఉంది. అమరావతిలో అది ఇది అంటూ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు అనవిగాని కబుర్లు చెప్పారు. ఆ కబుర్లకు హద్దే లేకపోయిందప్పుడు. అమరావతి తయారీకి చైనా, సౌత్ కొరియా, లండన్లతో మొదలు పెడితే శ్రీలంక వరకు అన్ని దేశాలను చుట్టేశారు. అమరావతికి శ్రీలంక సహకారం అంటూ కూడా అప్పట్లో ప్రకటించారు. సింగపూర్ సహకారం సరే. అలా 5 ఏళ్లలో తాత్కాలిక సచివాలయం ఒక్కటి తయారైంది. దాని నాణ్యత కూడా అప్పట్లోనే నవ్వుల పాలైంది. ఇక 2019లో తెలుగుదేశం చిత్తుగా ఓడిపోయాక జగన్ ప్రభుత్వం రావడంతో అమరావతిని సహజంగానే పట్టించుకోలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ చాలా బాధపడింది. రకరకాల విమర్శలు చేసింది. అమరావతిని నిర్లక్ష్యం చేశారంటూ రకరకాలుగా విరుచుకుపడింది. ఎలాగైతేనే తిరిగి తెలుగుదేశం కూటమి రూపంలో అధికారంలోకి వచ్చింది. మరిప్పుడు అమరావతి అంటే మళ్లీ చంద్రబాబు పాత ముచ్చట్లే చెబుతున్నారు. అమరావతి పూర్తయితే సినిమాలన్నీ ఇక్కడే తీసుకోవచ్చు అంటున్నారు. అయినా అమరావతి విషయంలో ఒలింపిక్స్ లెవెల్లో కబుర్లు చెప్పారు కదా, అలాంటిది సినిమాలో లెక్క. అయితే సినిమాలు కూడా ఇప్పటికిప్పుడు కాదు, అమరావతి తయారైన నాటికి. ఒక విజయవాడ, గుంటూరులకు డబుల్ డెక్కర్ మెట్రోనట. దీనికి చంద్రబాబు ఆమోదం తెలిపారట. ఆమోదం తెలపడం ఏముంది, ఇలాంటివన్నీ చంద్రబాబు విజన్లోని వ్యవహారాలే కదా. ఆఖరికి అనంతపురం జిల్లాలో అరటి పంట పండడం కూడా తన విజన్ వల్లనే అని చంద్రబాబు చెప్పుకున్నారు ఈ మధ్య కూడా. అలాంటిది ఆమోదం తెలపడం ఏముంది, ఆచరణ కావాలి. కానీ మహానగరాల్లోని మెట్రోల పరిస్థితే దయనీయంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా చెప్పబడుతున్న హైదరాబాద్ విషయంలో మెట్రో పరిస్థితిని మీడియాలో రకరకాలుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్టును వదిలించుకోవడానికి ఎల్ఎన్టీ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఎవరైనా ముందుకు వస్తే హైదరాబాద్ మెట్రోను అమ్ముకోవడానికి ఆ సంస్థ ప్రయత్నాల్లో ఉందట. అయితే అదో గుదిబండ అని, వేల కోట్ల నష్టాలు అని వాటిని భరించలేకే ఆ సంస్థ అమ్ముకోవాలనుకున్నప్పుడు దాని కొనేవాళ్లు మాత్రం ఏం సాహసం చేస్తారు? మెట్రో నిస్సందేహంగా ఏ నగరానికైనా ఆభరణమే. అయితే ఎంత మూల్యానికి? 1 కోటి జనాభా ఉన్న, రవాణాకు అవసరమున్న హైదరాబాద్లోనే మెట్రో బోలెడు నష్టాలను మిగులుస్తోందట. అందున ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరం అంటున్నారు. అక్కడే మెట్రో కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇక సిలికాన్ వ్యాలీ బెంగళూరులో మెట్రో పరిస్థితి మరింత దయనీయం. ఉన్న ప్రాంతాల్లో మెట్రో ఉంది, ఇక నిర్మాణమైతే నత్తనడకన కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ తరహాలో కాదు బెంగళూరు మెట్రో. హైదరాబాద్లో ఎల్ఎన్టీ కంపెనీ ప్రభుత్వ సహాయ సహకారాలు, ఒప్పందాలతో మెట్రోను నిర్మించి దాని మీద డబ్బును సంపాదించుకునే ప్రయత్నంలో నష్టాలను మిగుల్చుకుంటోందట. అదే బెంగళూరు విషయంలో అయితే ప్రభుత్వమే మెట్రోకు స్పాన్సర్. దీంతో నష్టాలన్నీ ప్రభుత్వ ఖాతాలోకే పడుతున్నాయి. అయితే బెంగళూరు మెట్రో పనులు చాలా లైన్లలో నత్తనడకన సాగుతూ ఉన్నాయి. ఏళ్లకేళ్లు గడుస్తూ ఉన్న పనులు ముందుకు సాగటం లేదు. ప్రధాన రహదారుల్లో మెట్రో పనులు పూర్తవడానికి కూడా బెంగళూరు విషయంలో ఇంకో 4-5 ఏళ్లు పట్టొచ్చు. ఇప్పటికే అక్కడ మెట్రో ప్రాజెక్టు మొదలై దశాబ్దం గడిచిపోయింది. ఇంకో దశాబ్దం గడిచినా నగరమంతా మెట్రో అందుబాటులోకి వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. దేశంలో ఇప్పుడు చెప్పుకోదగిన నగరాలైన హైదరాబాద్, బెంగళూరులోనే మెట్రో అనేది అవసరమని అంతా చెబుతారు. విపరీతమైన ట్రాఫిక్ సమస్యలకు, విపరీతమైన ఆలస్య ప్రయాణాలకు మెట్రో ఒక మంచి పరిష్కారం అంటారు. ఆ నగరాల జనాభా కూడా ఎప్పుడో 1 కోటిని దాటింది. ప్రతినిత్యం విద్య, ఉద్యోగాల కోసం లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అక్కడే మెట్రో అనేది మేడిపండులా ఉంది. నగరానికి సౌలభ్యమే కానీ నిర్వహణ పరంగా భారీ నష్టాలను మిగులుస్తున్నాయి ఆ మెట్రో ప్రాజెక్టులు. అలాంటిది విజయవాడ, గుంటూరులో మెట్రో అంటే అదేమిటో అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. కొంతలో కొంత ఊరట ఏమిటంటే అమరావతి పొలాల్లో మెట్రో అని ప్రకటించకుండా విజయవాడ, గుంటూరులో డబుల్ డెక్కర్ మెట్రో అన్నారు. అయితే ఆమోదం వరకేనట. ఇది ఆచరణలోకి వచ్చినప్పుడు సంగతి వచ్చినప్పుడు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.